హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో విస్టోరియా వ్యాన్ అండ్ స్వాట్ సీజన్ 2 ఫైనల్లీ మన ముందుకు వచ్చేసింది. అండ్ ఈ వీడియోలో ఎపిసోడ్ 1 యొక్క రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం సీజన్ 2ది. అండ్ ఆబ్వియస్లీ దానికి ముందు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. బికాస్ ఈ రివ్యూ అదిరిపోబోతుంది. ఎందుకంటే ఈ రివ్యూ ఇచ్చే ముందు చాలా థింగ్స్ అయితే తెలుసుకున్నా. ఎందుకంటే ఈ ఎపిసోడ్ అబ్సల్యూట్లీ సినిమా. ఎస్. సో బై ద వే, ఇప్పుడు మనం సీజన్ 2 చూసే ముందు చాలామంది సీజన్ 1 అనుకుంటారు. వాళ్ళందరికీ చూసుకుంటే మనకి సీజన్ 1 క్రంచ్ రోల్లో స్ట్రీమ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క తెలుగు డబ్ కూడా మనకి క్రంచ్ రోల్లో అవైలబుల్లో ఉంది. చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ చెక్ చేసేయండి. మీరైతే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. తెలుగు డబ్ కూడా బాగుంటుంది. బట్ ఎవరైతే ఆల్రెడీ సీజన్ 1 చూసేసి కొన్ని థింగ్స్ తెలుసుకోవాలనుకుంటారో అటువంటి వాళ్ళ కోసం రీకేప్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ నేను చేసి పెట్టాను. చూడాలనుకుంటే ఒక 50 మినిట్స్ వీడియో ఉంటుంది. ఆ సీజన్ 1 రీక్యాప్ కంప్లీట్గా చూడండి. మీకు మెయిన్ స్టోరీ అంతా అర్థమైపోతుంది. సీజన్ 1లో జరిగింది అన్నది చూసిన తర్వాత డైరెక్ట్గా సీజన్ 2లోకి అయితే మీరు దిగేస్తారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు సీజన్ 2 ఎపిసోడ్ 1 ఏదైతే ఉందో ఏప్రిల్ 12వ తారీఖు రిలీజ్ అయింది. బట్ మనకి తెలుగు డబ్బులు అయితే రాలేదు. తెలుగనే కాదు, జపనీస్ తప్ప ఇంకా ఏ లాంగ్వేజ్ కూడా రిలీజ్ అవ్వలేదు. మోస్ట్ లైక్లీ ఒక 2 to 3 or 4 వీక్స్ అలా పట్టొచ్చు. చూద్దాం. తెలుగు డబ్బు వచ్చిన తర్వాత దాని రివ్యూ కూడా ఖచ్చితంగా చేస్తాము. దాంట్లో డౌటే లేదు. అండ్ ఇప్పుడు మనం ఎపిసోడ్ 1 విషయానికి వెళ్ళిపోదాం. యాజ్ ఏ సెట్ ఎపిసోడ్ 1 నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్ ఏదైతే ఈ స్ప్రింగ్ సీజన్లో వచ్చిన అనిమేస్ ఉన్నాయో వాటిల్లో అబ్సల్యూట్లీ ఇది ఈజీగా టాప్ 3లో ఉంటుంది. ఎందుకంటే ఎపిసోడ్ చూస్తున్నంతసేపు నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అలా ఉందన్నమాట. బట్ దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి డైరెక్టర్ చేంజ్ అయ్యారు. సిరీస్ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ చూసుకుంటే హిడేయాకి నకానో. సో నేనైతే డైరెక్టర్ చేంజ్ అనగానే కొంచెం టెన్షన్ అయ్యాను. బట్ చెప్తున్నాను, ఆ విజువల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో మనకి సీజన్ 1లో చూసిన ఆర్ట్ కావచ్చు, ఆర్ కలర్స్ యూస్ చేసిన విధానం కావచ్చు, లేకపోతే కొన్ని స్టోరీ బోర్డ్స్ కావచ్చు, అద్భుతం అన్నమాట. సీజన్ 1 ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఈజ్ లిటరల్లీ తోపు. సో సీజన్ 2 సిరీస్ డైరెక్టర్ చేంజ్ అయ్యారు అనగానే సో నాకంటూ కొంచెం భయం కలిగింది. బట్ చెప్తున్నాను, ఈ సిరీస్ డైరెక్టర్ ఏదైతే ఉందో హిడేయాకి నకానో చేంజ్ అవ్వడమే ఇంకా మంచిదైందేమో అనిపించింది. ఎందుకంటే ఎపిసోడ్ 1లో కొన్ని షార్ట్స్ ఉంటాయి. చెప్తున్నాను, ఒక పర్టికులరు కొన్ని ఇంక్ రిఫ్లెక్షన్ సీన్స్ కావచ్చు, ఆర్ లేకపోతే మనకి కొన్ని క్లోజప్ షార్ట్స్ కావచ్చు, ఆర్ లేకపోతే కొన్ని ఇంక్ టైప్ యూజ్ చేసిన ఆర్ట్ ఉంటుందన్నమాట. సో అలాంటివి కావచ్చు. ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఎపిసోడ్ 1లో యూజ్ చేసిన స్టోరీ బోర్డ్స్ అన్నీ కూడా లిటరల్లీ ఈ సీజన్లో వచ్చిన యానిమేస్లో బెస్ట్ స్టఫ్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ చాలా యానిమేస్ తోపు యానిమేషన్, తోపు స్టోరీ బోర్డింగ్ తోటి వచ్చాయి. బట్ దిస్ వన్ ఈజ్ అబ్సల్యూట్లీ సినిమా. ఎపిసోడ్లో కొన్ని షార్ట్స్ ఉంటాయి, హైలైట్ ఆఫ్ ద సీజన్ అనమాట. కొన్ని వాకింగ్ సీన్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని క్లోజప్ షార్ట్స్ ఉంటాయి. సో మన క్యారెక్టర్ సంబంధించిన ఎగ్జామ్ రాసేటప్పుడు అండ్ అక్కడ చూసుకుంటే అక్కడ టెన్షన్ ఉంటుంది ఆ సీన్లో. అండ్ దాన్ని అంత పర్ఫెక్ట్గా రిఫ్లెక్ట్ చేయగలిగారు. అదైతే అద్భుతంగా అనిపించింది. అండ్ అంతేకాకుండా కొన్ని స్పేషియస్గా ఉండే ప్లేసెస్లో ఉండే లేయర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో వాటిని యూజ్ చేసిన యాంగిల్స్ యూజ్ చేసిన విధానం కావచ్చు, లేకపోతే వాటిని ప్లాన్ చేసుకునే విధానం కావచ్చు, స్టోరీ బోర్డింగ్స్ అన్నీ ఓవరాల్గా ది బెస్ట్ అవుట్పుట్ అయితే అనమాట. దాంట్లో డౌట్ లేదు. అండ్ అంతేకాకుండా సకాయా ఓనోస్ యొక్క ఆర్ట్ ఏదైతే ఉందో ఇంకొకసారి చించేశారు. సో మీకు కొన్ని షార్ట్స్ చూపిస్తాను, స్క్రీన్ మీద కూడా చూడండి. ఈ షార్ట్లు ఎంత బాగున్నాయి. ఇవి చూడంగానే నాకైతే వన్స్ అగైన్ మళ్ళీ కొన్ని పాత రోజులు గుర్తొచ్చాయి. ఏవి చైన్సా మ్యాన్ సీజన్ 1 రోజులు. చైన్సా మ్యాన్ సీజన్ 1 టైంలో యాక్షన్ సీక్వెన్సెస్ డైరెక్షన్ పక్కన పెట్టిస్తే మనకి ఏదైతే రెగ్యులర్ సీన్స్ ఉంటాయో ఆ సీన్స్లో ఉండే డైరెక్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ సినిమా. నాకేమో సినిమా అనమాట అది. ఇక్కడ చూసుకుంటే ఈ ఆర్ట్ ఏదైతే ఉందో సిమిలర్గా అనిపించడం వల్ల నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగించింది. అండ్ అబ్సల్యూట్లీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, సీజన్ 1ని ఇది 10 times ఆల్రెడీ బీట్ చేసేసింది సింపుల్ ఆర్ట్ తోటే. అండ్ అంతేకాకుండా ఇంకొకటి ఉంది. సో సీజన్ ఏదైతే స్టార్ట్ అయిందో మనకి సీజన్ 2లోని ఎపిసోడ్ 1 స్టార్టింగ్ సీన్ ఒకటి ఉంటుందన్నమాట. చిన్న రీకేప్ లాగా అనుకుంటారో లేకపోతే స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అనుకుంటారో కానీ ఆ ఓపెనర్ సీన్ అంతా కూడా చూసుకుంటే ఫుల్లీ ఒరిజినల్ ఓపెనింగ్ బ్యాటిల్ అనమాట. ఇదైతే మనకి క్రియేటర్ ఆదర్శే కలిసి స్క్రిప్టింగ్ అండ్ బోర్డింగ్ చేశారు. సో దానివల్ల ఈ షాట్ కూడా చాలా బాగా అనిపించింది. నాకు చూడడానికి బ్రహ్మాండంగా అనిపించింది. అండ్ అంతేకాకుండా దీంట్లో మనకి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి టెక్నికల్గా చూసుకుంటే. సో ఇలాగ ఓవరాల్గా సీజన్ 2 ఎపిసోడ్ 1 టెక్నికల్లీ ది బెస్ట్ అవుట్పుట్ ఈ సీజన్లో నేను చూసిన వాటిల్లో. అండ్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో అబ్సల్యూట్ సినిమా యానిమేషన్ ఆర్ టెక్నికల్గా చూసుకుంటే. ఇక పేసింగ్ విషయానికి వెళ్ళిపోతే చెప్పినట్టుగా పేసింగ్ అదిరిపోయింది. నాకైతే ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ లేదు. సో ఎందుకంటే ఎపిసోడ్ని ఎంత బాగా డిజైన్ చేశారంటే ఫస్ట్ 15 minutes మనం స్టోరీలోకి వెళ్తాం. అట్ ద సేమ్ టైం మనకి సీజన్ 1 ఎక్కడ ఎండిందో అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది.
సో నెక్స్ట్ జరగబోయే థింగ్స్ ఏంటో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, వాటికి తగ్గట్టుగా చూపిస్తారు. బట్ ఏదైతే మనకి లాస్ట్ 5 మినిట్స్ 5-7 మినిట్స్ ఉంటాయో, సో ఆ మినిట్స్ అన్నీ మనకి ఎలా అనిపిస్తుందంటే, అరే ఎపిసోడ్ ఇక్కడ ఎండ్ అవుతుందా, ఎపిసోడ్ ఇక్కడ ఎండ్ అవుతుందా అని కొంచెం క్యూరియాసిటీ పెరుగుతుంది. ఎందుకంటే మనం ప్రతి సీను కూడా ఎండ్ అవుతున్నట్టే అనిపిస్తుంది అనమాట ఎపిసోడ్. సో దానివల్ల మీరు ఖచ్చితంగా 2-3 సార్లు పాజ్ చేస్తారు. ఎపిసోడ్ ఏమైనా ఎండుకు వచ్చిందా, ఇక్కడ ఎండ్ అవ్వకుంటే బాగుండు, కొంచెం ఎక్స్ట్రా ఉంటే బాగుండు అనుకుంటాం. అలా అనుకొని ఎక్కడైతే ఎండ్ అవుతుంది అనుకుంటామో లాస్ట్కి అక్కడే ఎండ్ అవుతుంది. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఎందుకంటే క్యూరియాసిటీ అండ్ జనాలు ఎలా ఆలోచిస్తారో ప్రాపర్గా ఆలోచించుకొని ఎపిసోడ్ని ఎండ్ చేసిన విధానం కూడా చాలా బాగా అనిపించింది. అండ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ క్రేజీ అనమాట. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఆ పర్టికులర్ లాస్ట్ 5-7 మినిట్స్ చూసుకుంటే. అండ్ అంతేకాకుండా మనకి మ్యాజిక్ వండర్స్ కనిపిస్తారు, వాళ్ళ పవర్స్ని చూపించిన విధానం కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంది. బట్ స్టిల్ వాళ్ళ యొక్క పొటెన్షియల్ పవర్స్ ఇంకా నీట్గా అయితే చూపించలేదు. సో మోస్ట్ లైక్లీ ఫ్యూచర్ ఎపిసోడ్స్లో చూడొచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ ఎపిసోడ్ 1 నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మాత్రం అద్భుతం. నేనైతే డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఓపెనింగ్ అండ్ ఎండింగ్ విషయానికి వెళ్ళిపోదాం. సో ఓపెనింగ్ చూసుకుంటే మనకి ఓపెనింగ్ బిలీవర్స్ అనమాట సాంగ్. సో ఇది చూసుకుంటే బెస్ట్ పార్ట్ ఏంటో చెప్పనా, పర్సనల్లీ నాకైతే ఈ సీజన్లో వచ్చిన బెస్ట్ ఓపీ ఇదే. ఓపీ విజువల్ వైజ్గా ఆర్ సాంగ్ వైజ్గా అనుకోండి. సాంగ్ చూసుకుంటే దీంతో పాటు ఇంకోటి కూడా చాలా బాగుంది, పిచ్ ఆర్ట్ ఎట్లియర్ది. బట్ ఈ బిలీవర్స్ ఏదైతే ఉందో అషిడా హీరో నుంచి వచ్చింది సాంగ్, ఇది మాత్రం మంచి హైప్ ఇచ్చింది అనమాట. అంటే దానికి తగ్గట్టుగా ఓపెనింగ్ అంతా చూసుకుంటే మంచి యాక్షన్ విజువల్తో నిండిపోతుంది. బట్ ద బెస్ట్ పార్ట్ ఏంటో చెప్పనా, ఇక్కడ వీళ్ళు అన్నిటిని యూజ్ చేసిన విధానం, క్యారెక్టర్స్ని పర్టికులర్ చెప్తున్నా, లాస్ట్ ఒక 2-3 షార్ట్స్ ఉంటాయి. ఆ షార్ట్లు బాబోయ్ క్రేజియస్ట్ పీక్ అనమాట. ఆ షార్ట్లు అంతా బాగున్నాయి. ఈ సీజన్లో ఈ రేంజ్ ఓపెనింగ్ మనకి కిల్ బ్లూకి ఉంది, బట్ ఇది కిల్ బ్లూని దాటేస్తుంది నా దృష్టిలో. ఇది మాత్రం బెస్ట్ ఓపెనింగ్ నా దృష్టిలో, దాంట్లో డౌటే లేదు. అండ్ ఇక్కడ కొన్ని షార్ట్స్ మాత్రం క్రేజీ. తత్సియా ఇషిహారా చేసిన ఓపెనింగ్ ఈజ్ అబ్జల్యూట్లీ సినిమాటిక్ అనమాట. అండ్ యషిహారా స్టైల్ ఒకటి ఉంటుందన్నమాట, వాకింగ్ స్టైల్, ఆ స్టోరీ బోర్డింగ్స్లో ఆ ఓపెనింగ్లో ఏదైతే ఆ వాకింగ్ స్టైల్ ఉందో కొన్ని క్యారెక్టర్స్ది చాలా బాగుంది. ఆ షార్ట్స్ అన్నీ ఆయన స్టైల్ ఎక్కడ మిస్ అవ్వలేదు. క్రేజియస్ట్ అనిపించింది నాకు మాత్రం ఆ స్టైల్ చూసుకుంటే. సో ఓవరాల్గా ఓపెనింగ్ అయితే అదిరిపోయింది. ఇక ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే ఎండింగ్ విజువల్స్ ఏం రివీల్ అవ్వలేదు ప్రస్తుతానికి. సాంగ్ ఒకటే రివీల్ అయింది. అండ్ సాంగ్ కూడా అబ్సల్యూట్లీ చాలా బాగుంది. సో ఆ సాంగ్ గురించి అసలు తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే సాంగ్ చూస్తున్నంతసేపు కూడా చాలా అంటే చాలా నీట్గా అనిపించింది. లైక్ సింపుల్గా కామ్గా అయితే ఉంటుంది ఆ సాంగ్ చూసుకుంటే. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనం మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోదాం గైస్. యూకి హయాషి మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఏం చెప్పాలి, సీజన్ 2లోని ఎపిసోడ్ 1 ఒకవైపు యానిమేషన్ బాగున్నా కానీ ఈ ఎపిసోడ్ 1ని హై లెవెల్లో ఎలివేట్ చేసిందంటే మ్యూజిక్కే. ఎస్పెషల్లీ లాస్ట్ 5 మినిట్స్లో వచ్చే ఓఎస్టీ, ఆ మ్యూజిక్లు ఏవైతే ఉంటాయో బా అవి రిలీజ్ అవ్వాలి, నేనైతే ఖచ్చితంగా వినేస్తా. అంత బాగున్నాయి. ప్రతి ఒక్క ఓఎస్టీ చించేశారనమాట. అండ్ లాస్ట్లో 5 మినిట్స్లో వచ్చిన ఓఎస్టీలు మాత్రం ఎప్పటికీ నా మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. అంత బాగుంది ఆ ఓఎస్టీలు చూసుకుంటే. ఇక వాయిస్ యాక్టింగ్ కూడా చించేశారు, ఒక్కరు కూడా తక్కువ చేయలేదు. సో డెఫినెట్లీ ఎపిసోడ్ 1 అందరూ వెళ్ళి చెక్ చేయండి, మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఇదనమాట ఎపిసోడ్ 1 రివ్యూ. తెలుగు డబ్బు వచ్చినప్పుడు మళ్ళీ దాని రివ్యూ కూడా మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ బాయ్.